ఇంకా విద్యార్థులతో గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిన కోరుతున్నా. తర్వాత మీకు కూడా ఇదే విధంగా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసి విద్యార్థులందరినీ అభినందిస్తూ బిగ్ క్లాప్స్ కొట్టండి, చప్పట్లు కొట్టండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతుంది. ఇప్పుడున్న పిల్లలకి తల్లిదండ్రులు ప్లీజ్. 10th క్లాస్ సంబంధించి 10 మంది విద్యార్థులు, అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి 10 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో నక్కా రామారావు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చినటువంటి ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థులకు నక్కా రామారావు పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి, సామాజికంగా లేదా కుటుంబాన్ని ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా అభివృద్ధి చేసేటువంటి శక్తి ఒక విద్య మాత్రమే ఉంది. ఇది ప్రపంచంలో ప్రూవ్ చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మనకి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని ఈరోజు నక్కా రామారావు గారు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి ఇక్కడ వెనుకబడినటువంటి పిల్లలకు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలకు ఒక హాస్టల్ కోసం అయితేనేమి, వారు చదువుకోవడానికి ఆర్థికపరమైనటువంటి చేయూతనివ్వడానికి అయితేనేమి 1978-82 మధ్యలో ఒక నగరంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఆయన సంఘానికి డొనేట్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు లేదా పిల్లల చదువులకి, వారి అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా ఈ ట్రస్టు, జిల్లా యాదవ సంఘ పెద్దలు కలిసి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం వరల్డ్ వైడ్ కమ్యూనిటీని ఒక ఛానలైజ్ చేయడానికి వెబ్సైట్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా పిల్లలు చదువుకోవడానికి, ఉన్నత విద్య వైపు వెళ్ళడానికి కానీ, లేదా ఏదైనా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి, లేదా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు ఉత్తీర్ణులు కావడానికి వారికి శిక్షణకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కావచ్చు, లేదు వారు ఇంకా మెరుగ్గా చదివి ఆల్ ఇండియా సర్వీసెస్ ఏదో యూపీపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించేటువంటి అర్హత ఉండి వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులుంటే వారికి వెన్నుదన్నుగా ఈ నక్కా రామారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఈ వెబ్సైట్ ద్వారా ఎదిగినటువంటి సమాజం, బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు, పే బ్యాక్ సొసైటీ. ఎవరైతే ఈ కమ్యూనిటీ నుంచి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగినటువంటి వారు ఉంటారో వారు ఈ సమాజంలో ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం, పేద విద్యార్థుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ఈ ట్రస్ట్ ద్వారా వారికి సహకరించేటువంటి ఛానల్ని నక్కా రామారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు తీసుకుంది. అది ఒక విద్యకు ఉన్నటువంటి గొప్ప వరం. ప్రపంచాన్ని శాసించి ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి ఒక విద్యకు ఉందని నమ్మినటువంటి ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఇది నిరంతరం ఒక విద్యాపరంగా పేద విద్యార్థులకు అందించేటువంటి ఒక ప్రోత్సాహం, ఆర్థిక సహాయం రెండు కలిపి ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాదని ఈరోజు అలాంటి కార్యక్రమానికి దాదాపు ఒక 100కు పైబడి విద్యార్థులు, దాదాపు రాష్ట్రంలోని మెరిట్ అంటే ఇక్కడ వచ్చినటువంటి 10వ తరగతి విద్యార్థుల మార్కులు చూస్తే 595, ఇంటర్మీడియట్ విద్యార్థులు చూస్తే 997 మార్కులు. అంటే రాష్ట్రంలో ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్థాయి విద్యార్థులు ఈరోజు కమ్యూనిటీలో ఒక ఆనిముత్యాలుగా వారిని ఐడెంటిఫై చేయడం అనేది, అంటే మార్కులతో సంబంధం లేదు అన్నా కానీ ఒక ప్రతిభ అనేది వారిని గుర్తించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మనకుంది. కాబట్టి ఈ జిల్లాలో మొదటిసారి మనం అన్ని సామాజిక వర్గాలకు కలిసి ప్రతిభ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు కులాల వారీగా చైతన్యం పెరిగిపోయింది. ఎవరు ప్రతిభని ఆ కమ్యూనిటీలు గుర్తాంగా ఈరోజు అనంతపూర్ ఉమ్మడి జిల్లా యాదవ సంఘ నాయకులు, ట్రస్ట్ సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులకు, విద్యార్థిని తల్లిదండ్రులకు, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి కమ్యూనిటీ పెద్దలకు, ఉద్యోగులకు, ట్రస్ట్ సభ్యులకు పేరు పేరిన నక్కా రామారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా డాక్టర్ పోతుల నాగరాజు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం పట్టణంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో నక్కా రామారావు గారి భవన్ ట్రస్ట్ ద్వారా ఈరోజు యాదవ్ విద్యార్థులు 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. యాదవులు పెద్దలంతా, కుల సంఘ పెద్దలు, మా వాళ్ళంతా అయితేవి, మా ట్రస్ట్ చైర్మన్ నాగరాజు గారు అంతా ట్రస్ట్ సభ్యులు ఉండి ఇక్కడ అంతా కార్యక్రమాన్ని వాళ్ళు అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళకు పురస్కారాలుగా వాళ్ళను గుర్తింపించి వాళ్ళకు ఒక మెమోంటో, ఒక సర్టిఫికేటు, వాళ్లకు సంఘం ఒక గుర్తింపుగా ఒక 1000 రూపాయలు వాళ్ళకు పారితోషికంగా కూడా ఇవ్వడం జరిగిందంటే కేవలం ఇది ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసమే, విద్యార్థులను ముందుకు తీసుకుపోవడం కోసమే చేపట్టడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ మీడియా ద్వారా కొంతమంది యాదవ్ సోదరులను కోరుకునేది ఒక్కటే, ఇంకా ఎవరన్నా మారుమూల ప్రాంతాల్లో కొంతమంది ఏదన్నా తెలిసి తెలియకుండా కూడా ప్రతి సంవత్సరము ఇది ఓ పండుగలాగా విద్యార్థులకు జరుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళా ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కానీ అంతా వచ్చి జయప్రదం చేసి ఈ సమాజంలో ముందుకు పోవాల్సిందిగా వాళ్ళకు మనవి చేసుకుంటూ ఈ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నక్కా రామారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రతిభా పురస్కార అవార్డుకు ఇచ్చేసినటువంటి యాదవ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రతిభా అవార్డ్స్ని ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఆ నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొట్టమొదటిగా ఈ యొక్క స్థలదాత ఆశయం, ఆయన చదువును ఒక విద్య అన్నిటికంటే విలువైనది విద్య అని చెప్పిన ఆలోచించి విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో ఇక్కడ 22 సెంట్లు స్థలం దానంగా ఇచ్చి ఆనాడు 4 రూములు నిర్మించి అక్కడ చదువుకోవడానికి పిల్లలు ఏర్పాటు చేసి ఆ విద్య ద్వారా ప్రయోజకులైతే భవిష్యత్తులో మరింత మందికి మన యాదవులు ఉపయోగపడతారని ఆ సంకల్పంతో ఆనాడు పనిచేసినటువంటి ముఖ్యంగా మా నక్కా రామారావు వారి కుటుంబానికి, ఆయనకు కూడా మా యాదవ సంఘం జిల్లాల తరఫున ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ప్రతిభా అవార్డ్సే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2 చదివేటువంటి పిల్లలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందించే ముందొస్తా ఉంది. భవిష్యత్తులో మరింతగా ఎక్కడైనా పేదగా ఉన్నటువంటి కుటుంబాలను కూడా భవిష్యత్తులో మేము ఉచితంగా వివాహాలు చేయాలని చెప్పిన కూడా ఒక సంఘం నిర్ణయిస్తా ఉంది. భవిష్యత్తులో ఎక్కడైనా వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళకి కూడా వివాహాలు చేసేయడానికి కూడా ఒక సహాయ సహకారం చేస్తూ ఉన్నాం. దీనికోసమై ఏ ఒక్క కార్యక్రమానికైనా అన్యదా భావించకుండా ఇది ఒక కులం, ఈ కులానికి సేవ చేయడం అనేది మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని మీరు ఉన్నటువంటి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగినటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయ సహకారాలు అందించే రేపు ఈ కులం అభివృద్ధి చెందుతుంది. ఈ కులం ద్వారా చైతన్యమవుతారు. విద్యార్థులకు కాకుండా పోవచ్చు, మిగిలినటువంటి వారికి కూడా అక్కడ ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అన్ని వర్గాల వారు కూడా సహాయ సహకారాలు అందిస్తే రేపు భవిష్యత్తులో ఈ యొక్క సంఘం మరింత బలమై రేపు మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి ముందుంటుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి పిల్లలకు, తల్లిదండ్రులకు కావచ్చు, వచ్చినటువంటి జిల్లాలో మొత్తం సత్యసాయి అనంతపురం జిల్లా వచ్చినటువంటి యాదవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులు మా యొక్క, ఎందుకంటే మాది ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక కుల సంఘం కాబట్టి ఈ కులాన్ని చూపించడానికి మీ యొక్క సహాయ సహకారం అందించి మేము చేసే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోతారని ప్రత్యేకంగా మీ యొక్క పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకి ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉండే ప్రముఖులు, యాదవ్ ప్రముఖులందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గానీ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి ఒక మెమోంటో, ఒక పత్రం, సర్టిఫికేట్, ఒక విద్యార్థులు ప్రోత్సహించడానికి ట్రస్ట్ తరఫున, సంఘం తరఫున
భవిష్యత్తులో కానీ పిల్లలకు ఇంకా ప్రోత్సాహం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి అందరూ జిల్లాలో ఉండే యాదవ్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. ఈ ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగుతుంది. వచ్చే సంవత్సరం కానీ విద్యార్థులు ఎవరైనా కొంతమంది రానులు ఉంటారు, వాళ్ళకని తెలియజేసి ఇక్కడ అనంతపూర్లో ట్రస్ట్ అండ్ సంఘం అన్నీ ఉండాలి కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా సంఘం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదం.